పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నర్సరావుపేట రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భర్త ప్రమాద బీమా కొరకు యువతి నిరసన దీక్ష చేపట్టారు. ఇక చర్చకు దారితీసిన ఈ ఘటనలో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బాధితుల పట్ల అధికారుల తీరు ఏ విధంగా ఉన్నదో ఈ సంఘటనతో తెల్లడం అవుతుంది. ఇక ఈ యువతి చేపట్టినటువంటి దీక్ష ప్రజలను నిబద్ధత కలిగి అధికారులను ఆలోచింపచేస్తుంది. ఇక చిన్న వయసులోనే భర్తను యాక్సిడెంట్లో కోల్పోయింది. ఇక భర్త పేరుతో ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రమాద బీమా కోసం గత 4 సంవత్సరాలుగా అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న యుక్త వయసులో భర్తను పోగొట్టుకున్న యువతిపై సంబంధిత అధికారులు ఏ మాత్రం కనికరం చూపకుండా గత 4 సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. ఇక పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం అందజేయు భర్త యాక్సిడెంట్ చంద్రన్న బీమా డబ్బులు సగం తీసుకొని సగం ప్రభుత్వం ఉద్యోగి అయినటువంటి రాజశేఖర్కు ఇవ్వాలని డిఆర్డీఏ అధికారులు తేల్చి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో వినుకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు బుధవారం నిరసనకు దిగింది.